వ్యాపారాలు చేయండి, గొప్ప గొప్ప వ్యాపారాలు చేయండి, కానీ ఆనందంగా. గొప్పవైనటువంటి ఉద్యోగాలు చేయండి, గొప్ప స్థాయిలో మంచి క్యాడర్లో ఉద్యోగాలు పొందండి, చేయండి, కానీ ఆనందంగా చేయాలి. మీరు బతకడం కోసం ఏ వృత్తి ఎంచుకున్నా సరే ఆనందంగా జీవించడం ముఖ్యం. ఇది మానేసి నా ఉద్యోగము లేదా నా వ్యాపారము లేదా నా వృత్తి అంటూ జీవితాంతం దుఃఖపడుతూ జీవించడం వల్ల ఏ ఉపయోగము లేదు. మీకు ఎలా చెప్తే అర్థం కావట్లేదు కదా. పంచప్రాణాలని పశువులుగా మార్చి ఆ పశువుల మెడ చుట్టూ ఆశ, కోరికలు అనే తాళ్లతో చుట్టేసి ఈ తాళ్ళన్నీ పట్టుకెళ్ళి ఉద్యోగము అనే పందిర్రాటకి చుట్టి గట్టిగా కట్టి దాని చుట్టూ తిరుగుతున్నాం. ఏమని? డబ్బు డబ్బు, ఈఎంఐ ఈఎంఐ, ఆ అబ్బాయి ఈఎంఐ అంటూ అరుస్తూ పశువులు తిరుగుతున్నాయి ఉద్యోగం అనే పందిర్రాట చుట్టూ, వేటితో కట్టబడి ఆశలు కోరికలు అనే తాళ్లతో. ఏం పశువులు? పంచప్రాణాలు అనే మన ఎమోషన్స్, బాడీ, మైండ్ అండ్ సోల్ ఇవన్నిటిని వాటికి కట్టేసి తిరుగుతున్నాం. పోనీ ఆనందంగా జీవించడానికి భగవంతుని ఆరాధించండి అంటే అప్పుడు వెంటనే మనలో ఉన్న తెలివంతా బయలుదేరుతుంది. భగవంతుడు ఏం చేస్తాడు, ఏం చూస్తాడు అంటూ. మీరే ఆలోచించుకోండి. జీవితంలో ఏదైనా ఒక భాగం. జీవితం ముఖ్యం, ఆనందంగా జీవించడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.